ఏఏజీ టీమ్ షార్ట్ ఫిల్మ్ పరిచయను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్తులు కండి. ఏంటి ఈరోజు చాలా మంది రాలేదు? అవకాశం లేనప్పుడు దేవుణ్ణి ఆరాధించుకోలేకపోయాం. కనీసం కొద్దిమందిగా ఆరాధించుకునే అవకాశం ఉన్నా ఈరోజు చాలా మంది మానేసారేంటి? ఏంటో ఈ పరిస్థితి. హలో పిన్ని గారు, రేపు పొద్దున హోటల్ ఓపెనింగ్ అండి. మీరు తప్పనిసరిగా రావాలండి. మీరే అన్నీ దగ్గరుండి చక్కబెట్టాలండి. ఉంటానండి. మరి ఇంకా చాలామంది చేయాలండి ఫోను. సరేనండి అయితేని. ఇంకెవరు చేయాలి ఫోన్లు? అయ్యో, పాస్టర్ గారు చెయ్యాలి కదా. కరుణమ్మ ఏంటి ఇప్పుడు ఫోన్ చేసింది? హలో అయ్యగారు, వందనాలండి. వందనాలమ్మా. బాగున్నారా? ఎలా ఉన్నారు? బాగున్నాం పాస్టర్ గారు. రేపు మా హోటల్ ఓపెనింగ్ అండి. కొంచెం పెందలగాడే వస్తే ప్రార్థన చేద్దరుగానండి అయ్యగారు. అవునా అమ్మా? సరేనమ్మా, వస్తాను. అమ్మా, ఈరోజు ఆరాధనకి ఎందుకు రాలేదమ్మా? అదా అయ్యగారు, పనిలో పడి మర్చిపోయానండి. రేపు ఓపెనింగ్ కదండి. ఈరోజు అందరికీ చెప్పి పనులు చక్కబెట్టేసరికి ఈ టైం అయిందండి. అయినా అయ్యగారు, ఈ కరోనా వలన ఏది ఆదివారమో ఏది శుక్రవారమో తెలియటలేదు అయ్యగారు. రేపు త్వరగా వచ్చేయండి. ఉంటానండి అయ్యగారు. సరేనమ్మా. రేపు త్వరగా వచ్చండి అయ్యగారు, మర్చిపోకండి. సరే. ఏంటి దేవుని కంటే ఎక్కువగా పనులకి ప్రాధాన్యత ఇస్తున్నారా ఏంటో? ఈ ఫ్లాట్ ప్లాస్టింగ్లో అయిపోయిన తర్వాత మెటీరియల్ అక్కడికి పంపించేయండి. ఈ ఫ్లాట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. సరే, ఓకే. హలో, ఎవరు? నేను పాస్టర్ గారు. పాస్టర్ గారు మీరా? వందనాలండి. వందనాలండి అబ్రహం గారు. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామండి పాస్టర్ గారు. ఆరాధనలో కనిపించలేదేంటండి? అదండి పాస్టర్ గారు, ఈ లాక్డౌన్ అంతట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమీ లేదు కదండి. ఇప్పుడిప్పుడే వ్యాపారం అందుకుంటుందండి. రియల్ ఎస్టేట్ గురించి మీకు తెలియదే ఉందండి అయ్యగారు. ఆఫీసర్లు, ఉద్యోగులు ఆదివారం అయితేనే ఖాళీ ఉంటారండి. సైట్లో ఉంటే 2 స్థలాలు అమ్ముడవుతాయేమని వచ్చానండి. అవునా? ఆరాధనకు రాకుండా అదేంటండి?
అయ్యగారండి నేను మళ్ళీ చేస్తానండి ఫోను. కస్టమర్లు వచ్చారండి మాట్లాడుతున్నాను, మళ్ళీ చేస్తానండి. అయ్యగారండి ఉంటానండి. సరేనండి అబ్రహం గారు. ఏంటి ఈ నిర్లక్ష్యం? తమ్ముడు బ్రో, ఇప్పుడు నేను ఇటు నుంచి ఎలా వస్తాను, ఓకే నువ్వు ఇటు నుంచి కెమెరా ఇలా పైకి తీసి ఇంకొంచెం పైకి పెట్టు, పైకి. ఓకే, నీకు అర్థమైంది కదా? ఓకేనా? ఓకే. నేను ఇటు వెళ్ళి ఇలా వస్తాను. ఓకే ఒక నిమిషం ఓకే. ఎవరు? హలో సల్మాన్, వందనాలమ్మా. ఎక్కడున్నావమ్మా? అయ్యగారు వందనాలండి. ఈరోజు ఆరాధనకి ఎందుకు రాలేదమ్మా? ఈరోజు అదే చిన్న షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను కదండి, కొంచెం షార్ట్ ఫిలిమా? అది ఈరోజు సాయంత్రం కొద్దిగా అప్లోడ్ చేసేయాలండి, అందు గురించే అండి. అదేంటి సల్మాన్, ఈరోజు ఆరాధన మానేసి షార్ట్ ఫిలిం షూటింగ్ వెళ్ళడం ఏంటి? ఇది కూడా దేవుని పనే కదండి. అది ఫేస్బుక్ లైవ్లో పొద్దున్న పార్టిసిపేట్ చేసామండి. చాలా తక్కువ మంది చూశారండి, మీరు కూడా చూసినట్లేరు. అదేంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా వీడియోలు పంపిస్తున్నాను, మీరు చూస్తలేదండి అయ్యగారు. అదే పాస్టర్ గారు నా వీడియోస్ పంపిస్తున్నాను చూడండి. అన్నా నువ్వు చేసిన ఆ వీడియోసా? వద్దన్నా, పాస్టర్ గారు భయపడతారు. నీకేం తెలుసు నా వీడియోల గురించి? అమ్మా సల్మాన్. అయ్యా మిమ్మల్ని కదయ్యా. ఉంటానయ్యా, పాస్టర్ గారు మళ్ళీ ఫోన్ చేస్తానయ్యా. అయ్యా ఓకే. సరేనమ్మా. ఓకే కదా తమ్ముడు? ఓకే ఓకే బ్రో. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? హలో పాస్టర్ గారు వందనాలండి. వందనాలమ్మా నయ్యమ్మి. ఎలా ఉన్నావమ్మా? ఏం బాగుంటాంలే పాస్టర్ గారు, దేవుడు అన్ని కష్టాలు మాకే పెట్టాడండి. అందరూ బాగానే ఉన్నారండి, మాకే సుఖం లేదు, సంతోషం లేదండి. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఆరాధనలు జరుగుతున్నాయి, రావట్లేదేంటమ్మా నువ్వు? ఆరాధనకు వచ్చినంత మాత్రం ఉపయోగం ఏముందండి? ఈ మహమ్మారి వైరస్ నా భర్తను మింగేసింది. ఎంత ప్రార్థన చేస్తే మాత్రం దేవుడు తగ్గించాడా? మా కష్టాన్ని తీర్చాడా? అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? క్రైస్తవులకి కరోనా రాకూడదా? అమ్మా, రోగం ఎవరికైనా సమానమే. ఎందుకు అలా జరిగిందో మనకు అర్థం కాకపోవచ్చు. నీకు జరిగిన నష్టం వర్ణించలేదమ్మా, దాన్ని ఎవరూ కాదనలేరు. దీన్ని బట్టి దేవునికి దూరం అవ్వద్దమ్మా. మన ఆలోచనలు మనల్ని నిరాశలోకి, నిర్జీవంలోకి నడిపిస్తాయమ్మా. దేవునికి దూరం కాకండమ్మా. ఉంటానులేండి పాస్టర్ గారు. అయ్యో ప్రభువా, ఏమిటి సంఘ పరిస్థితి? నేను ఊహించిన సంఘం ఇదేనా? ప్రభువా, మందిరాలు తెరవబడ్డాయి కానీ మానవ హృదయ మందిరాలు ఇంకా తెరవబడలేదు. సంఘాన్ని దర్శించు ప్రభువా, సంఘాన్ని బ్రతికించు ప్రభువా, సంఘంతో మాట్లాడు, వారి హృదయాలు తెరవేసయ్యా. కరుణమ్మా, కరుణమ్మా, ఓ కరుణమ్మా, ఎవరు నువ్వు? నేనా? చాలా పనులు కల్పించుకుని ఆరాధన మానేసావా? నువ్వు దేవుడి దగ్గర తీసుకున్న తీర్మానం మర్చిపోయావు కదా. దేవుడు నేను ఏ స్థితిలో నుంచి లేవనెత్తాడు? అలాగేనండి అమ్మగారు. ఆ ఇంట పాచి పని చేసుకుని బ్రతికే నిన్ను దేవుడు నిన్ను రక్షించి
సంఘ సహోదరులు చూపించిన ప్రేమను బట్టి నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, గుర్తుందా? నువ్వు పడుతున్న కష్టం చూసి సంఘం అంతా కలిసి తలో కొంత సాయం చేశారురా. ఈ డబ్బులు తీసుకుని ఏదైనా చిన్నగా టీ స్టాల్ పెట్టుకోరా. కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు అధికంగా దీవిస్తాడు తల్లి. ఇరుకులో విశాలత కలగజేసేవాడమ్మ మన దేవుడు. ఆయన ఎడలో నమ్మకంగా జీవించు. దేవుడిని ఎప్పుడు విడిచిపెట్టుకో. ఆయన సన్నిధి ఎప్పుడూ మర్చిపోకు తల్లి. వందనాలండి అయ్యగారు, ఏమీ లేని నాకు సాయం చేశారండి. దేవుడు చేసిన మేలు మేము ఎలా మర్చిపోతామండి. ఇక నుండి మందిరమే మా ఇల్లండి, సంఘమే మా కుటుంబం ఉండి అయ్యగారు. వందనాలండి అయ్యగారు. తల్లి చాలా సంతోషం అమ్మా. దేవుని ఎడలో నమ్మకంగా ఉండు తల్లి. దేవుడు నేను ఖచ్చితంగా దీవిస్తాడమ్మా. ఆ రోజు నువ్వు తీసుకున్న తీర్మానం మర్చిపోయి కుటుంబం లాంటి సంఘాన్ని విడిచి రక్షించిన దేవుణ్ణి మరిచి క్షేమైపోతున్న దేహాన్ని పోషించుకోవటానికి దేవరాత్రులు కష్టపడుతున్నావే, ఇది నీకు తగునా? ఒక్కసారి ఆలోచించు కరుణమ్మా, ఒక్కసారి ఆలోచించు. కుటుంబం లాంటి సంఘాన్ని మర్చిపోయానే, నా తప్పును క్షమించు ప్రభువా, నా విధేయతను క్షమించు ప్రభువా. అబ్రహాం, 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 ఓయ్ అబ్రహాం, ఎవరు నువ్వు? నేను ఎవరైనా అడిగే పరిస్థితుల్లో ఉన్నావా? ఆ, సర్లే, ఏంటి చెప్పు. ఏంటన్నా మాస్టర్ గారు ఫోన్ చేస్తే బిజీ అయిపోయినని చెప్తావా? ఎంత తప్పు! ఏ స్థితిలోంచి దేవుడిని లేవనెత్తాడు మర్చిపోయావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, దేవుడు నీ పట్ల ఎంత మేలు చేశాడో. ఏంటండి పరిస్థితి? ఏం చెప్పను కుమారి, చావు ఒకటే మనకు దిక్కు, వేరే దారి లేదు. రే చిన్న, వందనాలు పాస్టర్ వెళ్ళొస్తాను. గారు. పాస్టర్ గారు, ఆ. పక్కింటి వాళ్ళు వాళ్ళ పరిస్థితి బాగాలేదంటండి, ప్రార్థన ఆ, చేసేది తప్పకుండా పాస్టర్ అమ్మా. గారు. రండి రండి. కుమారి గారు ఇంట్లోనే ఉన్నారండి. సరేనా. కుమారి గారు, చూడు కుమారి, ఎవరో వచ్చారు. కుమారి గారు, కుమారి గారు, మీకోసం ప్రార్థన చేయడానికి పాస్టర్ గారిని తీసుకొచ్చానండి. వందనాలమ్మా. ప్రార్థన చేయిస్తాను. అలాగే రండి పాస్టర్ గారు. మా పాస్టర్ గారు అండి, ప్రార్థన చేయించుకుంటారని తీసుకొచ్చాను. కుమారి గారు తప్పకుండా ఏంటి అండి. ఇలా ఉన్నారు? ప్రార్థన చేద్దాం. ఏంటండి కుమారి గారు, ఏంటండి ఆ కన్నీళ్ళు ఏంటి? ఏం జరిగిందండి కుమారి గారు? ఏమైందండి? ఏంటండి కుమారి గారు, చెప్పండి. ఏమైంది సార్? కుమారి గారు, ఏం బాధపడకండి. చెప్పమంటారు సార్? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని 25 లక్షలు అప్పు చేసి సైట్ కొన్నామండి. ఆ స్థలం విషయంలో మోసపోయాం సార్. ఏంటయ్యా అని అడిగితే అయ్యో కోర్టులో తెలుసుకోమంటున్నారు. అయ్యో కేసు పెట్టి 6 నెలలు అయింది సార్. ఇప్పటికీ మాకు న్యాయం జరగలేదండి. వడ్డీలు కట్టలేక, అప్పులు తీర్చలేక చచ్చిపోవాలనుకున్నానండి. అయ్యో 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 భయపడకండి, భయపడకండి. యేసయ్య మీకు ఖచ్చితంగా సహాయం చేస్తారండి. దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడండి, ఆయన మీద విశ్వాసం ఉంచండి. అమ్మా ప్రార్థన చేద్దాం.
భయపడకండి, భయపడకండి అమ్మా, భయపడకండి. దేవుడు నీకెంత మేలు చేశాడయ్యా. పాస్టర్ గారు సంఘము ప్రార్థన చేస్తే పోయిందనుకున్న స్థలాన్ని దేవుడు నీకు ఇప్పిస్తే మర్చిపోయావు కదూ? అవును, నేను మర్చిపోయాను. అవును, దేవుడు నా పక్షాన ఎంత న్యాయం చేశాడో మొత్తం మర్చిపోయాను. నన్ను క్షమించు తండ్రి. నయోమి, అమ్మా నయోమి, అమ్మా నయోమి, పాస్టర్ గారు. అమ్మా నయోమి. ఏంటండి పాస్టర్ గారు? ఏంటమ్మా అసలు ప్రార్థనకి రావడం లేదు? ఎన్నిసార్లు అడుగుతారు పాస్టర్ గారు? ఫోన్లో చెప్పాను కదా నేను రానని. దేవుడు నీ కుటుంబంలో చేసిన మేలును బట్టి ఆయన కొరకు సాక్షిగా బ్రతుకుతానన్నావు. అమ్మా నయోమి, నువ్వు తీసుకున్న తీర్మానాన్ని మర్చిపోయావు కదా. దేవుడు నీ కుటుంబంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడమ్మా. పాస్టర్ గారు, పాస్టర్ అమ్మా, గారు, మా ఆయనకి చాలా ఏమైంది? సీరియస్ గా ఉందండి. ఎప్పుడు చేస్తున్నా అన్నారు ఒకసారి అయ్యో. పాస్టర్ గారు. అయితే హాస్పిటల్ తీసుకెళ్దామమ్మా, పద పద. జాగ్రత్త అండి, మెల్లగా జాగ్రత్త. కూర్చో. కూర్చోండి పాస్టర్ గారు, కూర్చోండి. సరేనమ్మా. పాస్టర్ గారు, అమ్మా, కుటుంబీకులు రక్త సంబంధులు లేకపోయినప్పటికీ సమయానికి మీరు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళారు కాబట్టి సరిపోయిందండి. క్రీస్తు ప్రేమలో మీరు చేసిన సహాయం మర్చిపోలేమండి. దేవుడు మా జీవితంలో చాలా గొప్ప మేలు చేశాడండి. ఆ దేవుని కొరకు మేము సాక్షులుగానే జీవిస్తామండి. అమ్మా ఒక్క మాట. నీ భర్త ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని డాక్టర్ గారు చెప్పారమ్మా. చాలా జాగ్రత్తగా ఉండాలని, వ్యసనాలన్నీ మానుకోమని చెప్పారమ్మా. ఇంకోసారి ఇలా జరిగితే ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్ గారు చెప్పారమ్మా. ఆ వ్యసనాలన్నీ కొంచెం మానేమని చెప్పమ్మా. నువ్వే కొంచెం దగ్గరుండి చూసుకోమ్మా. అలాగే పాస్టర్ గారు, దేవుడు మా జీవితంలో చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేమండి. వందలు పాస్టర్ గారు. ప్రార్థన చేస్తానమ్మా, ఏం కాదు, కంగారు పడుకో. ఏంటి ఇదంతా కళ? అయినా దేవుడు నా పట్ల ఎన్నో మేలు చేస్తే మర్చిపోయి నేను దేవునికి దూరం అయిపోయానా? నా భర్త వ్యసనాలు మానక ఆరోగ్యం పాడై చనిపోతే నేను ఎందుకు దేవుణ్ణి నిందిస్తున్నాను? ఎందుకు నేను దేవునికి దూరం అయిపోయాను? సల్మాన్, 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 ఎవరు నువ్వు? నేను తర్వాత చెప్తానులే కానీ ఈరోజు ప్రార్థనకి వెళ్ళావా? ఆరాధనకి వెళ్ళదు కానీ ఒక్క రోజులోనే షూటింగ్, ఎడిటింగ్, డబ్బింగ్, మ్యూజిక్ అన్నీ చేసి షార్ట్ ఫిల్మ్ అప్లోడ్ చేశాను. అబ్బా, దిస్ ఈజ్ మై టాలెంట్. మరి ప్రార్థన చేసావా? ప్రార్థన చేయపనా దేవుడు పని చేశానుగా. నీ జీవితాన్ని కట్టుకోకుండా ఎవరెవరి జీవితంలో కట్టాలనుకో. దైవానుసారమైన క్రమాన్ని విడిచిపెట్టి చేసేది దేవుడి పని అనుకుంటున్నావా? మీరు వెలుగుతూ లోకాన్ని వెలిగించమన్నాడు కానీ దేవుడు మీరు ఆరిపోయి అనేకుల్ని వెలిగించమనలేదు. నువ్వు దేవుని మనిషిని, దేవుని పని చేస్తున్నాను అంటున్నావు కదా. మరి నీ స్టేటస్లో సినిమా డైలాగులు, సినిమా పాటలేంట్రా? అసలు నువ్వు ఏ కోవకు చెందిన మనిషిరా? నీ అంతరాత్మని చెప్పుకోవడానికి నాకే సిగ్గేస్తుందిరా. నాకే ఎలా ఉందంటే నిన్ను కన్న తల్లిదండ్రులకి, పాస్టర్ గారికి, నేను సృష్టించిన ఆ దేవునికి ఇంకెలా ఉందోరా? ఒక్కసారి ఆలోచించరా. దయచేసి నీ బ్రతుకు మార్చుకోరా. ఛీ,
నిజమే, నేను చేసేది తప్పే. దైవానుసారమైన క్రమాన్ని విడిచిపెట్టి నేనేదేదో చేస్తున్నాను. వాక్యమేమో ఆ దినము సమీపించే కొలిది మీరు మరీ ఎక్కువగా కూడుకోనమంటుంటే నేనేమో నాకిష్టం వచ్చినట్టు చేస్తూ ఆరాధన మానేస్తున్నాను. నేను చేసేది తప్పే. ఇంకెప్పుడూ ఆరాధన మానకూడదు. దైవ సన్నిధిని విడిచిపెట్టకూడదు. స్థితిని గతిని మార్చిన గాని ఆ ప్రేమను మరచిరి నా జనులు. చేర్చుకొని దీవించిన నీ సన్నిధి చిరునామా మరచిరి నా జనులు. స్థితిని గతిని మార్చిన గాని ఆ ప్రేమను మరచిరి నా జనులు. చేర్చుకొని దీవించిన నీ సన్నిధి చిరునామా మరచిరి నా జనులు. వినవా ఘన దైవమా నీ దాసుని దీన ప్రార్థన. వినవా ఘన దైవమా నీ దాసుని దీన ప్రార్థన. నీ పాదములనే చేరితి. పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారమ్మా? పాస్టర్ గారు పైన చర్చిలోనే ఉన్నారు. నిన్నటి నుంచి చేసిన మోకాలు తీయకుండా అక్కడే ప్రార్థన చేసుకుంటున్నారు. త్వరగా పద. కనీసం టీ కూడా తాగలేదు. స్థిరవాసమనుకుని ధనమే ఆధారమనుకుని లోకమే స్థిరవాసమనుకుని ధనమే ఆధారమనుకుని జీవన వ్యాపారములలో చిక్కుకొని జీవాధిపతి సన్నిధిని విడచిరి. నీ జీవ మాటల కొరకై నీ గడప యొద్ద కనిపెట్టుటకై నీ ఆవరణముల శక్తితో అడుగు పెట్టనిమ్ము. అడ్డు తగులు అపవాది ప్రేరేపణ నచివేయుము. ప్రతి మనిషిని నీ ప్రతినిధిగా ప్రతి మదిని నీ మందిరముగా నా జీవితము ముగిసేలోగా నీ ఎదుట నిలిపే కృపనిమ్ము.
అమ్మా 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 నయమి, కరుణమ్మ, వందనాలండి అయ్యగారు. అబ్రహం గారు, సల్మాన్, వందనాలు పాస్టర్ గారు. వందనాలు అయ్యగారు. వందనాలయ్యా. వందనండి పాస్టర్ గారు, వందనాలమ్మా. నన్ను క్షమించండి. అది తెలియక మీ విషయంలో దురుసుగా మాట్లాడాను. పర్లేదు. పాస్టర్ గారు, దేవుని పట్ల మా అవధీతను క్షమించండి అయ్యా. అమ్మా నయమి, అబ్రహం గారు, మన మధ్యన క్షమాపణలు ఏంటమ్మా? మనమంతా ఒక కుటుంబం. అమ్మా, పిల్లలు తప్పు చేస్తే తండ్రి హృదయంలో వేదన ఉంటుంది కానీ కోపం ఉండదు. చాలా సంతోషంగా ఉంది. ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే మనం పొంది వాటితో తృప్తి పడాలని కాదు. దేవుడు మనల్ని పిలిచింది శాశ్వతమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందాలనే. ఈ వేదన నా ప్రార్థన. ఎక్కడ ఈ లోక ఆశీర్వాదం దేవుడి నుండి మిమ్మల్ని దూరం చేస్తుందన్న భయం తప్ప మీపై ఏ విధమైన భావం నాకు లేదు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్న కొలది ఆయనతో మరీ ఎక్కువగా సహవాసం చేద్దాం. ఆయన కుమారులుగా, కుమార్తెలుగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. వందనాలండి అయ్యా. వందనాలయ్యా. చాలా వందనాలు సంతోషం. పాస్టర్ గారు. వందనాలు పాస్టర్ గారు. గాడ్ బ్లెస్ యూ. మిత్రమా, మరచిపోయావా? లేక నీ గమ్యాన్ని మార్చుకున్నావా? ఆశీర్వదింపబడిన నీ జీవితంలో గతాన్ని తుడిచివేస్తున్నావు. ఉన్నత స్థితికి ఎదిగిన నీ జీవితంలో నిలబడిన నేలనే తృణీకరిస్తున్నావు. ఇచ్చిన మాటను పట్టుకున్న చేతులను క్రమంగా వదిలేస్తున్నావు. మిత్రమా, నిలబడిన నీ జీవితాన్ని చూసి నమ్మకం వచ్చిందా? స్థిరమైన ఆదాయాన్ని చూసి, నీ చుట్టూ చేరిన ప్రజలను చూసి ధైర్యం వచ్చిందా? దేవుని మీద ఉండాల్సిన ఆశ ధనం మీదకి మారుతుంది. భక్తి చేయాల్సిన సమయంలో బ్రతుకు మీద ఆశ పెంచుకుంటున్నావు. డబ్బు పోతే మరలా సంపాదించుకోవచ్చు, కానీ నీతి తప్పితే, నమ్మకాన్ని కోల్పోతే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేం. మిత్రమా, రక్త మాంసాలు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవని, క్షయమయ్యే జీవితాలు అక్షయతను పొందలేవని మర్చిపోయావా? ఈ లోకం స్థిరం కాదని, ధనం శాశ్వతం కాదని, క్షయమైపోయే జీవితంలో మనం బ్రతుకుతున్నామని మర్చిపోయావా? లేక ఆదమరిచావా? ఎక్కడ నీ ప్రార్థన? కడుపు నిండా అన్నం లేక, ఖాళీ కడుపుతో ఆకలితో అలమటిస్తున్నప్పుడు, పట్టెడన్నం లేక పొట్ట చేత పట్టుకుని కన్నీళ్లే అన్నపానములైన వేళ దేవుని సన్నిధిలో నీవు చేసిన ప్రార్థన, కార్చిన కన్నీళ్లు మరిచిపోయావా? చేసిన అప్పులు తీర్చలేక, కుటుంబాన్ని పోషించలేక, ప్రజలకు సమాధానం చెప్పలేక చాటుమాటును తిరిగిన క్షణాలు, బ్రతుకే భారమనుకుని చావు మీద ఆశ పెంచుకున్నప్పుడు నలిగిన నీ హృదయాన్ని ఆదరించి బ్రతుకు మీద ఆశనిచ్చి బలపరిచిన చేతులను, ఆ చేతుల్లో చేసిన ప్రమాణాన్ని మరిచిపోయావా? మిత్రమా, ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షణ గలవారమైన ఎడల ఈ లోకంలో ఉన్న మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉన్నామని బైబిల్ చెప్పిన మాటను మరిచిపోయావా? 318 మంది తన ఇంట పుట్టి అలవరచబడిన మనుష్యులు కలిగిన అబ్రహాము ఎక్కడకు వెళ్ళినా బలిపీఠం కట్టడం మరిచిపోలేదు. దేవునితో సహవాసం మరిచిపోలేదు. తన ఆస్తిని చూసి మురిసిపోలేదు. తన యొద్ద ఉన్న పనివారిని చూసి అతిశయించలేదు. కారణం, తన నిరీక్షణ ఈ లోక సంబంధమైనది కాదు, ఈ లోకం శాశ్వతం కాదని, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూస్తూ సాగిపోయాడని మరిచిపోయావా? మిత్రమా, గతాన్ని మరిచిపోకు, గమ్యాన్ని మార్చుకోకు, సహవాసాన్ని విడిచిపెట్టకు, సాటిలేని దేవుణ్ణి వదులుకోకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.